వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాద్లో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇలా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోమని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయటం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి అది అక్యూజ్ ట్రేట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. చాలాసార్లు మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం, సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ ఒక 4-5 సార్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ తరఫున మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ప్రజలు దయచేసి ఇలాంటివి ఎవరైనా సరే, ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అని వచ్చేది, ఇప్పుడు ఏసీబీ అని ఒక కొత్తగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఉద్యోగులైనా ప్రజలైనా, ఇలాంటి థ్రెటన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇమీడియట్లీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ టీవీలో కానీ ఈ కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఒక సత్వర పరిష్కారం దొరుకుతుందని మీ అందరికీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.